ఐసీటీ సిమ్యులేషన్స్లో భాగంగా ఈరోజు 3D అనాటమీ గురించి తెలుసుకుందాం. చర్చ్లోకి వెళ్ళి 3D అనాటమీ 3D అనాటమీని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు అనాటమీ 3D అట్లాస్ అనేది స్టార్టింగ్లో కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అనాటమీ 3D అట్లాస్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మనకు ఐఫోన్ మరియు ఐప్యాడ్లలో డౌన్లోడ్ అవుతుంది, మ్యాక్లో డౌన్లోడ్ అవుతుంది, గూగుల్ పేలో కూడా ఉంది, విండోస్లో కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది వీడియో సంబంధించి యూట్యూబ్లో ఉంది, దానికి సంబంధించినటువంటి యూట్యూబ్. మరి మనం కనపరిచిన తర్వాత దాన్ని రొటేట్ చేయాలంటే ఎట్లా అనేది 1 ఫింగర్ పెట్టి మనం ఏ సైడ్ తిప్పితే ఆ సైడు రొటేట్ అవుతుంది. 2 ఫింగర్స్ టచ్ చేస్తే మూవ్ అవుతుంది. 2 ఫింగర్స్ను లాంగ్గా తీసుకొని వెళ్తే జూమ్ అవుతుంది. దగ్గర తీసుకొని వస్తే జూమ్ అవుట్ అవుతుంది. సెలెక్ట్ చేయాలంటే అట్నే పట్టుకున్నట్లయితే సెలెక్ట్ అవుతుంది. ఐసోలేట్ అంటే డబల్ కావాలంటే అట్నే ఒత్తి గట్టిగా పట్టుకుంటే డబల్ రొటేట్ అవుతుంది. దీంట్లో మజిల్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా నీట్గా మనం చూడవచ్చు. అంటే హార్ట్ లోపల ఉన్నటువంటి భాగాలను కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. టోటల్గా మన బాడీలో ఉన్నటువంటి లంగ్స్, హార్ట్, లివరు, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, వాటి యొక్క భాగాలు, బ్లడ్ వెయిల్స్ అన్నీ క్లియర్గా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఐస్, ఇయర్స్, వాటిలో ఉన్నటువంటి గ్లాండ్స్ అన్నీ నీట్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఇది బోన్కు కొంచెం కండ అమర్చినప్పుడు, మజిల్ అమర్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇంకొంచెం మజిల్స్ అమర్చితే ఎలా ఉంటుంది, ఇంకొంచెం మజిల్స్ అమర్చితే ఎలా ఉంటుంది, టోటల్గా మజిల్స్ కంప్లీట్గా అయితే ఎలా ఉంటుంది అనేది ఈ పిక్చర్ ద్వారా నీట్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఒక బోనుకు మరో బోనుకు కలయిక ఎలా ఉంటుంది అనేది ఇది క్లారిటీగా చూపించవచ్చు. మజిల్స్ టోటల్గా అన్ని స్ట్రక్చర్ ఎలా ఉందనేది క్లారిటీగా చూపించవచ్చు. వీటిలో దాదాపుగా 11 లాంగ్వేజ్లో ఇది ఉందన్నమాట. దీన్ని మనం యాప్లో ఇప్పుడు పరిశీలన చేద్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో 3D బోన్స్ అండ్ ఆర్గాన్స్ అనేది టచ్ చేస్తే వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అని వస్తుంది, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇక్కడ లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత స్కెల్టన్ గురించి తెలుసుకోవాలంటే స్కెల్టన్ను ప్రెస్ చేయాలి. మజిల్స్ గురించి తెలుసుకోవాలంటే మజిల్స్ గురించి టచ్ చేయాలి, మజిల్స్ను. బ్రెయిన్ గురించి తెలుసుకోవాలంటే బ్రెయిన్ టచ్ చేయాలి. ఇలా ఏది కావాలంటే దాన్ని టచ్ చేస్తే దానికి సంబంధించింది ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉదాహరణకు హార్ట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ 3 లేయర్స్ ఉంది. సెర్చ్ ఫస్ట్ ఉన్నటువంటి సెర్చ్ ఇది, దీన్ని లేయర్స్ అంటారు. మరి ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ మరియు సర్క్యులేటరీ సిస్టమ్ ఉన్నాయి. అట్టే మజిల్ సిస్టమ్ని కూడా యాడ్ చేయొచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ని యాడ్ చేయొచ్చు. మజిల్ సిస్టమ్ తీసిస్తే డైజెస్టివ్ సిస్టమ్ అన్నీ నీట్గా మనకి ఏ సిస్టమ్ కావాలంటే ఆ సిస్టమ్ కూడా అరేంజ్ చేయవచ్చు. టోటల్గా మనం తీసుకున్న దాంతో 2 ఏళ్ళు దగ్గర పెట్టుకొని జరిపితే పెద్దగా అవుతుంది, మన ఐఎఫ్పి ప్యానల్ మాదిరి. అలాగే 2 ఏళ్ళు దూరం పెట్టుకొని దగ్గరికి తీసుకుంటే చిన్నగా అవుతుంది. 2 ఏళ్ళు టచ్ చేస్తే మూవ్ అవుతుంది, ఎక్కడికైనా సరే కిందికి కానీ పైకి కానీ ఏ విధంగా అయినా సరే మూవ్ అవుతుంటుంది. 1 ఏళ్ళు పట్టుకుంటే రొటేట్ అవుతుంది. మనకి ఎక్కడ కావాలంటే రొటేటు ఆ విధంగా చేసుకోవచ్చు. లెఫ్ట్కి అయితే లెఫ్ట్కు, రైట్కి అయితే రైట్కు, కిందికి అయితే కిందికి, పైకి అయితే పైకి, ఎట్లా కావాలంటే ఎట్లా రొటేట్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం కింద ఉన్నటువంటి లాస్ట్ సింబల్ని తీసుకుంటే మనకు సిస్టమ్, రీజన్, సెలెక్షన్ అనేవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. అలాగే క్వశ్చన్ మార్క్కు సంబంధించింది సెట్టింగ్స్లో తీసుకున్నట్లయితే
ఇక్కడ జెండర్ మేలు ఫిమేలు రెండు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మేల్కు తీసుకున్నాం కాబట్టి మేల్కు సంబంధించింది, ఫిమేల్కి తీసుకుంటే ఫిమేల్కి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ కనిపిస్తాయి. మరి వీటిలో ఇప్పుడు లేయర్స్లో అన్నీ తీసేసి ఓన్లీ నర్వస్ సిస్టమ్ మాత్రమే ఉంచాను. ఇది కళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నాయో ఈ- ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ దీన్ని టచ్ చేసి మనం ఏదైనా ఒకదాన్ని టచ్ చేసి దీన్ని టచ్ చేస్తే గిన ఆ భాగం సగం తీసేస్తుంది. లోపల ఉన్న భాగాలు నీట్గా కనిపిస్తాయి మనకు. సో దీన్ని కూడా టచ్ చేసి మళ్ళీ సగం తీసేస్తున్నాం, దీన్ని టచ్ చేసి సగం, దీన్ని టచ్ చేసి. సో లోపల ఉన్న భాగాలు ఇప్పుడు క్లారిటీగా మనకు కనిపిస్తున్నాయి. ఇది కూడా మనకు బ్రెయిన్ సంబంధించి హ్యూమన్ బ్రెయిన్ అనేది 10th క్లాస్లో బొమ్మ ఉంది కాబట్టి ఆ బొమ్మ ప్రకారంగా ఇది నీట్గా కట్ చేసినట్టుగా మనకు సగం కట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇలా టోటల్గా ప్రతి ఒక్కదాన్ని కూడా మనం నీట్గా అబ్జర్వ్ చేయవచ్చు. లేదు మొత్తం తీసేయాలనుకో అలా టచ్ చేసి క్రింద ఉన్నటువంటి తెల్లదాన్ని టచ్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. సగం వెళ్ళిపోవాలంటే మధ్యలోది, మళ్ళీ తిరిగి అంతా రావాలంటే మళ్ళీ పైన ఉన్నదాన్ని టచ్ చేస్తే మళ్ళీ అంతా ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. సో ఇలా తీసేయచ్చు, కొంత పార్ట్గా తిరిగి మళ్ళా ఉండేయవచ్చు. ఇది దీనికి సంబంధించింది. ఉదాహరణకు బ్రెయిన్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది. సో బ్రెయిన్ కటింగ్ సంబంధించినటువంటి దీనికి మనం లేయర్స్ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఈ విధంగా నీట్గా మనం విద్యార్థులకు చూపించినట్లయితే ఎక్సలెంట్గా ఫీల్ అవుతారు. ఉదాహరణకు మనకు స్పైనల్ కార్డు గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ దాని పేర్లు కూడా మనకు నీట్గా కనిపిస్తాయి. దీన్ని టచ్ చేసామనుకోండి, గ్రీన్ కలర్ ఎప్పుడైతే పడుతుందో పై భాగంలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించింది స్పైనల్ కార్డ్ అని మనకు కనిపిస్తుంది. మనం ఏ పార్ట్ టచ్ చేస్తే ఆ పార్ట్ పేరు కనిపిస్తుంది. ఏ దానిని టచ్ చేస్తే వాటి పేర్లు నీట్గా కనపడడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా విద్యార్థులకు చాలా ఈజీగా మనం చెప్పవచ్చు. ఇక్కడ హార్ట్ గురించి వస్తే మనం ఈ హార్ట్ను కొంచెం పైకి తీసుకెళ్తే ఇక్కడ చూడండి, ఇది ఏ పార్ట్ అనేది కూడా ట్రైకాప్సిడ్ వాల్, ఇది ఏ వాల్స్, పల్మనరీ వాల్స్, ఇది ఏ వాల్స్, ఆర్టరిక్ వాల్స్, ఇది ఏ వాల్స్, మిట్రల్ వాల్స్. అంటే విద్యార్థులకు నీట్గా వాల్స్ ఏవేవి ఏమి అనేది నీట్గా విద్యార్థులకు తెలియజేయవచ్చు. అలాగే ఈ ఆర్టరిక్ వాల్స్కు సంబంధించి అక్కడ నుంచి బయలుదేరే బ్లడ్ వెజిల్స్ను ఆర్టరిక్ ఆర్చ్ అని, దీన్ని పల్మనరీ ట్రంక్ అని విద్యార్థులకు నీట్గా తెలియజేయవచ్చు. సో లెఫ్ట్ వెంట్రికల్స్, లెఫ్ట్, రైట్ ఏట్రియం, ఇలా టోటల్గా దాని గురించి తెలియవచ్చు. ఇది మిడిల్ లోమ్ అంటే లెన్స్కి సంబంధించింది. దీన్ని టచ్ చేసి వేస్తే మళ్ళీ మొత్తం క్లారిటీగా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా వీడియో విద్యార్థులకు చూపించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్ అండ్ ఆల్.